అనుకోలే, అంత బాధపడతాను, అన్ని మూమెంట్స్ నేను ఫేస్ చేస్తానని అసలు అనుకోలే. హెల్ప్ చేయడం, ఒక లైఫ్ లెవెల్ చేయడం, అంతే గైస్. చెప్పాను, చేస్తాను, మీరు నన్ను చూస్తారు. కాకపోతే హల్చల్ బాయ్స్ ఉండరు, నాకు అదే బాధేస్తుంది. హలో, హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గైస్. ఏంది నేను ఒక్కనే ఉన్నా అనుకున్నారా? ఒక్కనే ఉన్నాను, ఒక్కనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. మళ్ళీ ఈ ఇయర్ ఎండింగ్ వరకు మళ్ళీ ఒక్కనే మిగిలిపోయాను గైస్. ఒక్కనే ఉండడం నాకు ఇష్టం, అది కూడా ఎందుకో చెప్తాను చూడండి. ఇప్పుడు ఏంటంటే హల్చల్ బాయ్స్ పెట్టుకొని వీడియోస్ చేయడం కరెక్టే, బాగానే ఉంది. కాకపోతే దానివల్ల నాకు టైం వేస్ట్ అవుతుంది. యూట్యూబ్ గైడ్లైన్స్ రిపోర్ట్ కొత్త తీసేసుకుంటుంది. దానివల్ల నాకు దూరం పెట్టాల్సి వచ్చింది వాళ్ళకు కూడా. కానీ నేను కంటెంట్ కూడా కొంచెం చేంజ్ చేద్దాం అనుకొని వచ్చాను. ఇన్ని రోజులు లాంగ్ వీడియోస్ ఎందుకు పెట్టలేదో క్లారిటీ ఇవ్వడానికి వచ్చాను గైస్. అది కాకుండా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ప్రతి ఇయర్ ఒకేలా ఉంటుంది, మీరు హ్యాపీగా ఉండండి. ప్రతి ఇయర్ హ్యాపీగానే ఉంటుంది, ఓకేనా? ఇంకోటి ఏంటంటే న్యూ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తున్నాను. అది షార్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తాను, లాంగ్ వీడియో అవసరం లేదు దానికి. ఆ యూట్యూబ్ ఛానల్లో కంటెంట్ ఏమనుకున్నా అంటే ఫిట్నెస్, హెల్పింగ్ కంటెంట్ ఏంటంటే మన దగ్గర ఉన్న దాంట్లో హెల్ప్ చేయడం, ఒక లైఫ్ లెవెల్ చేయడం, అంతే గైస్. ఉజ్జు లెవెల్ కంటెంట్ ఏంటంటే అసలు ఒక లైఫ్ మనం లెవెల్లో తీసుకురావడం, అర్థమైంది కదా? అందుకే ముజ్జు లెవెల్ అని నేమ్ పెట్టుకున్నాను. ఇంకోటి ఫిట్నెస్ నాకు కూడా ఇంట్రెస్ట్. దాంట్లో అంటే మినీ వ్లాగ్స్ చేస్తూ ఉంటాను, షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను డైలీ వర్కౌట్స్ అవన్నీ అప్లోడ్ చేస్తాను, డైలీ వ్లాగ్స్. ఇంకా కొన్ని రోజుల తర్వాత పిల్లకాయలు మా ఛానల్లో ఉండరు, వాళ్ళకి కొంచెం ఏజ్ వచ్చి కొంచెం ఓకే పెద్దోళ్ళు అనిపించినప్పుడు అప్పుడు వాళ్ళకైతే యూట్యూబ్ ఛానల్లో తీసుకుంటాను. అంతేగాని వాళ్ళు వీడియోస్లో లేరు అన్నంత మాత్రాన నేను వాళ్ళని పట్టించుకోకుండా ఉండను. వాళ్ళు ఎక్కడున్నా నేను బాగానే చూసుకుంటాను. 2025లో మీకు సాడ్ మూమెంట్ జరిగిందా, హ్యాపీ మూమెంట్ ఎక్కువ జరిగిందో కామెంట్ చేసేయండి. మీకు మంచి ఏం జరిగిందో చెప్పండి, చెడు ఏం జరిగిందో కామెంట్లో చెప్పేయండి. నాకైతే ఆల్మోస్ట్ 100%లో ఒక 80% చెడే జరిగింది. 20%లో నేను కొంచెం ఉన్నాను గైస్. 80% చాలా అయిపోయాయి. 2025లో చాలా ఎక్కువ అయిపోయాయి. నేను అనుకున్న దానికన్నా చాలా. నేను నా లైఫ్లో కూడా అనుకోలే, అంత బాధపడతాను, అన్ని మూమెంట్స్ నేను ఫేస్ చేస్తానని అసలు అనుకోలే. 20% ఏంటంటే యూట్యూబ్లో స్టార్ట్ చేయడం వీడియోస్. నేను 2024లోనే స్టార్ట్ చేశాను, కాకపోతే ఛానల్ పట్టించుకోలే. 2025లో వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను గైస్. ఒక 3 months 4 months అయింది లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసి. ఇప్పుడు ఏంటంటే ఇయర్ ఎండింగ్ వచ్చింది. 2026 నుంచి చూస్తారు మీరే. ముజ్జు లెవెల్ అంటే ఏంటో మీకే తెలుస్తుంది, ఓకేనా? ఈ మాటలు ఏముండవు గైస్, మీరే చూస్తారు, వీడియోస్ చూస్తారు. నెక్స్ట్ 2026 ఇయర్కి వచ్చినప్పుడు చెప్పాను, చేస్తాను, మీరు నన్ను చూస్తారు, అంతే. ఇంకేం ఉండవు గైస్ మాటలు. చెప్పా కదా, కంటెంట్ ఒకరిని హెల్ప్ చేయడం, నా ఫిట్నెస్, అంతే. ఒకరిపైన డిపెండ్ అవ్వడం, వాడి సపోర్టు వీడి సపోర్ట్ అవన్నీ ఉండవు, చిల్లర ఎవరాలే ఉండవు గైస్. మా యూట్యూబ్ ఛానల్లో అన్ని కంటెంటే అదిరిపోతాయి, వీడియోస్ మాత్రం హల్చల్గా ఉంటాయి. కాకపోతే హల్చల్ బాయ్స్ ఉండరు, నాకు అదే బాధేస్తుంది. అంటే 3-4 months బాగా జర్నీ చేసాం, నేను పిల్లకాయలు అందరం బాగా ఎంజాయ్ చేసాం. వీడియోస్ అవన్నీ బయట కూడా బాగా గుర్తుపట్టారు హల్చల్ బాయ్స్ అని వాళ్ళు వీళ్ళకి. ఇప్పుడు తప్పదు, యూట్యూబ్ గైడ్లైన్స్ వచ్చేసింది, కమ్యూనిటీ గైడ్లైన్స్. దాన్ని బట్టి నేను ఇంకా తీసుకోకూడదు అనిపించింది. చాలామంది కూడా చెప్పారు, పిల్లకాయలు ఇలా వీడియోస్ ఉండడం వల్లే నీకు ఎవరైనా నాకు పడని వాళ్ళు ఉంటారు కదా, రిపోర్ట్లు కొట్టారంటే చైల్డ్ అబ్యూజ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాంట్లో ఆటోమేటిక్గా పిల్లకాయలు ఉన్నారు కాబట్టి యూట్యూబ్ ఏంటంటే రిపోర్ట్ తీసుకుంటుంది. ఎవరైతే రిపోర్ట్ కొడతారో రిపోర్ట్ యాక్సెప్ట్ అవుతుంది. మళ్ళీ నేను అప్పీల్ చేయడం, రిపోర్ట్ కొట్టడం, ఇప్పటికీ 5 times అయింది గైస్. ఇప్పటికీ 5 times అయింది.
అయినా నేను ఛానల్ అసలు వదల్లా, ఎట్టోడి అప్పీల్ చేసి మెయిల్ చేసి బ్యాక్ తీసుకొచ్చాను. ఇంకా టైం వేస్ట్ అవుతుంది. నేను ఈ పాటికి నా అకౌంటు మానిటైజేషన్ అయిపోవాలి, టైం వేస్ట్ అవుతుంది, అసలు ఏం అర్థం కావట్లా. అందుకే పిల్లకాయలు కొంచెం గ్యాప్ ఇచ్చాను. ఇంకా నేను నా కంటెంట్ నాకు ఉంటుంది కదా, పిల్లకాయల కోసం ఇన్ని వీడియోస్ అని పిల్లకాయల కోసం తీసాను. ఇప్పుడు ఏంటంటే నా కోసం, వేరే వాళ్ళ కోసం, బయట కోసం, నా సబ్స్క్రైబర్స్ కోసం, నా కోసం చేస్తున్నాను. అంతే గైస్, ఒకరిని హెల్ప్ చేసుకుంటూ పోవాలి, మనం మంచిగా ఉండాలి, యాడైనా హ్యాపీగా ఉండాలి. అంతే గైస్, 2026 నుంచి చూస్తారు మీరు నేను ఎలా ఉన్నాను. ఇప్పుడుతో 2025 ఎండ్ అవుతుంది, డిసెంబర్ 31 కదా. నెక్స్ట్ టుమారో అనేది చూస్తారు మీరు. ఆ యూట్యూబ్ ఛానల్ కూడా నేను ఇప్పుడు డిస్క్రిప్షన్ పెట్టాలో లేదో ఆలోచిస్తున్నాను, లేదంటే షార్ట్ వీడియోలో పెట్టేస్తాను డిస్క్రిప్షను. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. అయితే వాళ్ళని నైటే చేస్తాను, జనవరికి అప్లోడ్ చేస్తాను వీడియోస్. చూద్దాం. నాకు చాలా దెబ్బ తగిలాయి, అది తలుచుకుంటే నాకు బాధేస్తుంది గైస్. చాలామంది అయిపోయాయి, మాటలు కూడా రావట్లేదు. ఇదంతా ఏంటంటే గైస్ నా లైఫ్లో క్లాస్ అన్నమాట. ఇవన్నీ నేను ఫేస్ చేసుకొని ఎలా ఫేస్ చేయాలి, ఏంది, నేను ఒంటరిగా ఉన్నా రీజన్ ఏంది, ఒకరిపైన డిపెండ్ అవ్వకుండా ఇప్పుడు దాకా నేను ఒంటరిగా ఉన్నా, ఏదో ఒకటి చేయాలని గైస్. సో మంచిగా అనుకుంటున్నాను నేనైతే, ఇవన్నీ జరగడం వల్ల నాకు మంచిగా జరుగుతుంది. ఒక్కడనే ఉంటాను, ఒక్కడనే స్టార్ట్ చేస్తాను ఏదైనా. నా గురించి నాకు డేర్ ఏందో చెప్పాలి గైస్. నేను ఒకరిపైన డిపెండ్ అవ్వను, ఏదైనా నా అంతటా నేనే చేస్తాను. అది ఫెయిల్యూర్ అయినా సక్సెస్ అయినా నాకు నేనే మోటివేట్ ఇచ్చుకుంటా, నాకు నేనే పోతా ఉంటా. ఎవరైనా చెప్పినా ఒక చెవితో వింటా, ఒక చెవితో వదిలేస్తాను. నాకు అది ఆ డేర్ ఉంది చాలు, ఆ డేర్తో ఏదైనా బతికేస్తా. అట్టే ఉంటుంది, ముజ్జు లెవెల్ అట్టే ఉంటుంది. ఇంకో అకౌంట్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటే షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను, డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఐడిని ఫాలో అయిపోండి. కలుద్దాం.